ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అనగా 2026 జనవరి 4 ఆదివారం రోజున గోచార రీత్యా మిథున రాశి వారికి కలగపోయే శుభ అశుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈరోజు మిథున రాశి వారికి చతుర్థ స్థానంలో చంద్రుని సంచారం జరుగుతున్న ప్రభావంతో మనసులోని ఆలోచనలు బలంగా పనిచేస్తాయి. ఇంటి విషయాలు, కుటుంబ సమస్యలు మీ ఆలోచనల్లో ప్రధానంగా నిలుస్తాయి. ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపడకుండా ఆలోచించండి. ఉద్యోగంలో ఉన్న మిథున రాశి వారికి ఈరోజు పనిభారం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ మీ మాట తీరు, తెలివితేటలతో అధికారులని ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులు ఈరోజు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వాగ్దానాలు చేసే ముందు అన్ని అంశాలని స్పష్టంగా తెలుసుకోవడం అవసరం. ఆర్థిక విషయాల్లో అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అవసరం లేని ఖర్చుల్ని నియంత్రిస్తే రోజు సాఫీగా సాగుతుంది. ప్రేమ సంబంధాలు చిన్న మాట పెద్ద అపార్థంగా మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి భావోద్వేగాలకి లోను కాకుండా శాంతంగా మాట్లాడడం మంచిది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించిన ఒక విషయం మీద మీ అభిప్రాయానికి విలువ లభిస్తుంది. బంధువులతో ఉన్న పాత విషయాలు చర్చకు రావచ్చు. అయితే మీరు చూపించే సహనం వల్ల సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. చిన్న నడక లేదా ధ్యానం చేయడం మీకు మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలతో రోజును అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఇక మిథున రాశి వారు ఈరోజు మనశ్శాంతి పొందేందుకు మరియు అనుకూల ఫలితాల కోసం బుధగ్రహానికి సంబంధించిన బుధ మంత్రం జపం చేయడం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా శుభప్రదం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.